అమ్మ అనసూయ, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ప్రవర్తించు. అసభ్యకరమైన బట్టలన్నీ వేసుకుని, అరాకొరా బట్టలన్నీ వేసుకుని సోషల్ మీడియాలో పెట్టి, ఇన్స్టాగ్రాముల్లో పెట్టి, అందరికీ కనిపించేటట్టుగా పెట్టి అదేదో పెద్ద గొప్ప అనుకుని ప్రౌడ్గా ఫీల్ అయిపోయి అందులోనే అందం ఉందనుకుని నీ ఇష్టం వచ్చినట్టుగా జనాలను అందరినీ రెచ్చగొట్టి నీ వయసు వాళ్ళు, నీకన్నా కింద వయసు వాళ్ళందరికీ కూడా అలా వేసుకుని తిరగమన్నట్టుగా నువ్వు ఒక మెసేజ్ ఇచ్చి, సిగ్గు లేదా నీకు? అసలు బుద్ధి జ్ఞానం లేదా? ఓ వయ్యారాలు పోతూ ఆ సంధ్యారెడ్డి మేడం అంటే ఆవిడను కూడా కామెంట్లు చేస్తూ అందరి మీద కేసులు పెట్టుకొని, యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరి మీద కేసులు పెట్టుకొని ఏం చేద్దామని అసలు ఏ రకంగా నువ్వు ఈ సమస్యని అటు ఇటు తిప్పుదామని చూస్తున్నా? ఏమన్నారు శివాజీ గారు? ఏమన్నారమ్మా? శుభ్రంగా వస్త్రధారణ చేసుకోండి, మంచిగా ఉండండి, నేరాలు ఘోరాలు జరగకుండా ఉంటాయి, ఒళ్ళంతా కప్పుకునేటట్టుగా శుభ్రంగా బట్టలు వేసుకోండి. పూర్వకాలంలో చెట్లు చేమలు ఉండేవి, అందుకు చలి ఎక్కువ వేసేసేది కాబట్టి ఒళ్ళంతా బట్టలు కట్టుకున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ కాలంలో అలా కాదు కదా అని ఓ మీడియాలో చెప్పుకుని వచ్చావు నువ్వు. అంటే పూర్వం చెట్లు ఉండడం వల్ల నిండుగా ఆడాలు బట్టలు కట్టుకున్నారు, ఆ రోజు అప్పుడు చెట్లు లేకపోతే వాళ్ళు ఇప్పుకుని తిరుగుతారు అన్నట్టే కదా మాట్లాడేవు నువ్వు. ఇంకా ఓ ధర్మం, ఓ మంచి చెడ్డ ఇక్కడ ఉండకూడదు. నువ్వు అలా ప్రవర్తించే వాళ్ళు ఎవరు కూడా మన ధర్మానికి, మన పద్ధతులకి, మన సాంప్రదాయాలకి విలువిచ్చేవాళ్ళే ఇక్కడ ఉండాలి. ఎక్కడికో పోవు నువ్వు. అలా ఇప్పుకుని తిరిగే వాళ్ళ దగ్గర నువ్వు ఇప్పుకుని తిరుగు, నిన్ను ఎవడ అండవు. నువ్వు పబ్లిక్లోకి వచ్చి నువ్వు మన ధర్మాన్ని, మన పద్ధతుల్ని పాటించకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నేను గెంతుతానంటే ఎలా కుదురుతుంది? సినిమాలు తీసుకుంటే తీసుకో, ఎవరిని బెదిరిస్తావు? అర్ధబలం అంగబలం ఉందని ఎవరి మీద కేసులు పెడతావు? సంధ్యారెడ్డి మేడంకి మేమందరం సపోర్ట్గా ఉంటాం. పెట్టు, ఎన్ని కేసులు పెడతావో పెట్టు. తర్వాత తరాన్ని మేము కాపాడుకోవాలమ్మా. నీలాగా నువ్వు ఎలా వచ్చావో, నీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ వచ్చి పబ్లిక్ని భయపెడదామంటే అవ్వదు. పబ్లిక్ భయపడదు. ధర్మానికి, దేశానికి, మంచికి, మానవత్వానికి కట్టుబడి ఉంటుంది. మా హిందూ ధర్మాన్ని మేము కాపాడుకోవడానికి మేము దేనికైనా తెగిస్తాం. నీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఉండం మేము. మాలాంటి వాళ్ళందరూ పద్ధతి అయిన ఆడవాళ్ళమమ్మ మేము, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అమ్మ అవన్నీని. నీలా విచ్చలవిడిగా తిరగడానికి, రెచ్చిపోవడానికి, బాడీ గార్డ్స్ని పెట్టుకోవడానికి మా దగ్గర పైసలు ఉండవు. మా పిల్లల్ని మేము కాపాడుకోవాలి, తర్వాత తరాన్ని కూడా మేము కాపాడుకోవాలి. నీలాంటి పనికిమాల ఎదవలందరూ తయారైపోయి భ్రష్టు పట్టించేస్తున్నారు. పెట్టుకో కేసు, ఏం పర్లేదు. ఇలాంటి సమస్యని ఖండించడానికి 4 రోజులు ఎక్కడ రమ్మన్నా కూర్చుని వస్తాం మేము. పనికి మాలిందని నువ్వు నిజంగాను. సంధ్యారెడ్డి మేడం లాంటి వాళ్ళు, అలాగే శివాజీ గారు లాంటి వాళ్ళు లేకపోతే, ఇలా తగులుకోకపోతే ఇంకా భ్రష్టు పట్టిపోతుందమ్మా. భయపడుతూ కూర్చుంటేను నీకు సిగ్గిలేదు. నిన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి అంతకంటే లేదు. పెట్టు కేసులు ఎన్ని పెడతావు? పానికి మాలిందానా.